ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలో స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం ఆగస్టు 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల 2వ తారీఖున జరుగుతాయి. జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేకపోవచ్చు, మాకు సాంకేతిక నిపుణులు అందుబాటులో లేరు ఈ 2వ తారీఖుకి. అందువల్ల యథావిధిగా హోమం జరుగుతుంది. హోమంలో ఎవరైనా పాల్గొనాలంటే ఈ నెంబర్, స్క్రీన్లో నెంబర్ని కాల్ చేస్తే వివరాలు చెప్తాను నేను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఇంకోటి తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మనకి కార్యసిద్ధి కోసం సామధాన భేద దండోపాయాలు, మంచిగా మాట్లాడడం, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేయడం, సామధాన భేదం, ఇద్దరి మధ్య శత్రువు మధ్యలో గొడవ పెట్టడం, దండోపాయం, కొడతామని భయపెట్టి పని చేయించుకోవడం. ఈ సమయంలో మీరు అన్నీ చేస్తారు. మీ కార్యసిద్ధి అవ్వడం కోసం ఏం చేయాలి? ఎదుటి వాళ్ళని మీ మాటలతో, మీ చేతులతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా సందర్భాల్లో సక్సెస్ అవుతుంది. కానీ ఈ క్రమంలో కొంత ఒంటరితనం వేధిస్తుంది. ఎగ్జాంపుల్, పక్కిన వాళ్ళతో గొడవ అవుతుంది అనుకోండి, వాళ్ళతో మాట్లాడడం మానేసామంటే ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, ఎదుటి ఫ్లాట్ వాళ్ళతో మనం మాట్లాడడం, ఏదైనా అవసరంతో పలికే వాళ్ళు ఉంటారు. గొడవ పెట్టుకున్నాం అనుకోండి, తగ్గచ్చు కానీ మాట్లాడడం మానేస్తారు. వీటి వల్ల కొంత అశాంతి, ఒంటరితనం వస్తుంది. అందువల్ల ఎవరితో ఎంతలో గొడవ పడాలి, ఎంతలో కంట్రోల్ చేయాలి, ఎంతలో మనం మన లిమిట్ దాటకుండా ఉండాలి, వాళ్ళ లిమిట్ దాటి రాయకుండా వాళ్ళని ఎంతలో ఉంచాలి, ఇది ముఖ్యమైనది. కాలం అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అయితే మనసులో కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తగ్గించుకోండి, పట్టించుకోవద్దు. పక్క వాళ్ళ కారు మన గేటు మీద పెట్టేసి వెళ్ళిపోయారు, చెప్పాలి. 2-3 రోజులు చెప్పండి, నష్టం లేదు. కానీ మనం లేవంగానే వచ్చి కారు పెట్టి తిట్టుకుంటూ 3 గంటలు టైం వేస్ట్ చేసిందంటే మన ఆఫీస్కి వెళ్ళడానికి ఒక అరగంట ముందర బాబు కారు తిని ఆఫీస్కి వెళ్ళిపోతాం, వెళ్ళాలి అని చెప్తే తీస్తారు. ఇలా కొంచెం ప్రెషర్ తగ్గించుకోండి. దాన్ని ఒకటే మనసులో పెట్టుకు ఆలోచించుకోవద్దు. ఇది కూడా ఇదే ముఖ్యమైన సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ లవర్స్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొంత మీకు అశాంతి, కొంత నన్ను పట్టించుకోవట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు అని, అలాగని ఎవరిని వదులుకోలేరు. మీ ఉద్యోగం చేస్తున్నారు, మీకు ప్రాజెక్ట్ లేదు, బెంచ్ మీద ఉన్నారు, ఇంకో ఉద్యోగం మారిపోతారు. దొరికేదాకా ఇందులోనే ఉండాలిగా. లేదా మీ మేనేజర్ రోజు తిడుతున్నాడు, ఎక్కువ పని చేపిస్తున్నాడు, ఉద్యోగం మానేసి పోలేరు కదా, తప్పదు. ఇలాంటి పరిస్థితి కొంత. ప్రజెంట్లో బాగానే ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన మార్పులు చేర్పులు చేయాలంటే అనుకూల వాతావరణం అంతా ఉంటుంది, బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కొంత నరఘోష, నరదృష్టి ఉంటుంది. మిమ్మల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి సంబంధం సెటిల్ అయిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఘర్షణ పడి పర్సనల్ లైఫ్ పాడు చేసుకోవద్దు. ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు. మీ దగ్గర డబ్బు ఉంటే కామ్గా ఉండడం తప్ప ఖర్చు పెట్టి మీరు ఖర్చు అంతా బయట చూపించే ప్రయత్నం, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని ఇవేం చేయవద్దు. నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 7 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 7 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా, సామాజికంగా కూడా ఊహించిన సమస్యలు, ఊహించిన చిక్కులు వస్తాయి. ఏ రకంగా ఊహించిన సమస్యలు అంటే పెద్ద భయంకరంగా ఏమనుకోక్కర్లేదు. వింటరు, గీజర్ పోయింది. 2వ బాత్రూంలో స్నానం చేద్దాం లేరు, 2వ బాత్రూమ్ కూడా గీజర్ పోయింది. వేడి నీళ్ళు పెట్టుకుందాం అనుకున్నారు, గ్యాస్ అయిపోయింది. ఇలాగ చికాకు పెట్టే సంఘటనలు. ఆ లాస్ట్ మినిట్లో మనం పరిగెట్టాల్సి వస్తుంది. ఇలాంటి చిక్కులు ఉంటాయి. అందువల్ల రిపేర్లు ఏమీ లేకుండా చూసుకోండి. కార్లు కానీ, వెహికల్స్ కానీ, ఏమైనా కానీ చిన్న పనులు ఏమైనా ఉంటే పెండింగ్ ఉండి చేయించేసుకోండి. వాటి మూలాన్ని మీకు ఎమర్జెన్సీ టైంలో ఇబ్బంది పడతారు. ఈ రకమైన ఇబ్బందులు. సామాజికంగా కూడా సడన్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. మీరు బయలుదేరుతుంటే, సార్ నేను కూడా అక్కడ దాకా వస్తాను, ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను అంటాడు, పావు గంట దాకా రావడం, మీకు టైం అయిపోతుంది. అలాగే మీ సహాయం చేసేవాళ్ళు టైంకి సహాయం చేయరు, పోస్ట్ పోన్ చేస్తుంటారు, మీ ఫోన్లు ఎత్తుకోరు, అనవసరం ప్రెషర్ పెడుతూ ఉంటారు. అందువల్ల మొదటి వారం అంతా కూడా మీకు చికాకుగా ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా. 2వ వారంలో కొంత పర్వాలేదు. ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ఎవరిని పట్టించుకోవద్దు. ఉద్యోగం ప్రయారిటీ. ఎవరికి బాగాలేదు, ఎవరో సిక్ అయ్యారు, పలకరించి రావాలి. 4 రోజులు బేగా పలకరించవచ్చు, పర్వాలేదు. ఎవరో చనిపోయారు, చూడడానికి వెళ్ళాలి, 4 రోజులు బేగా వెళ్ళొచ్చు. ఉద్యోగం ముఖ్యం. ఉద్యోగం పోతే మనం చూడడం, మనకి చూడడం ఉపయోగం ఏమి ఉండదు.
అందువల్ల ఉద్యోగానికి ప్రయారిటీ ఇవ్వండి, మిగతావన్నీ పక్కన, పర్సనల్ లైఫ్ అంతా పక్కన పెట్టండి. ఉద్యోగం టాప్ ప్రయారిటీ. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? టవర్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ వ్యాండ్స్. ప్రయత్నం చేస్తే ఏదైనా మీకు ఆఫర్ ఏదైనా చేతిలో ఉండే కనుక అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం కనబడుతుంది. వేరే ప్లేస్లో ఏదైనా వచ్చే అవకాశం కనబడుతుంది. ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా జాబ్ కనబడుతుంది, కొత్త జాబ్ అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాళ్ళు, ఈ క్యాటరింగ్ సర్వీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్ పర్వాలేదు, మీరు రావాల్సిన మనీ పెండింగ్ ఉంటుంది, అది సతాయిస్తే చికాకు పెడుతూ ఉంటారు, రాదు. చిట్టు వేశారు, ప్రతి నెల మీరు చిట్టు కడుతున్నారు, ఈ మంత్ చిట్టు ఆప్షన్ మీరు తీసుకున్నారు, అందరికీ 10వ తారీఖు డబ్బులు ఇచ్చేవాడు మీకు 20వ తారీఖు కూడా డబ్బులు ఎవరు, లేదా నెక్స్ట్ మంత్ ఇస్తాం సార్ ఏమనుకోవద్దు అంటారు. మీకు అవసరం మీ చిట్టు మీరు పాడుకుంటే మీ డబ్బులు ఇవ్వకపోతే మీకు ఎలా కుదురుతుంది? ఈ రకంగా చివరి నిమిషంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏమి ఇబ్బంది లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 ఆఫ్ కప్స్. ఇంకో కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ సోర్స్. ఏదైనా మీకు సమాచారం ఏదైనా వస్తే వెంటనే స్పందించండి, తర్వాత మాట్లాడదాన్ని వదిలేయద్దు. మీకు ఇందాక మీకు ఉద్యోగ విషయం చెప్పాను, ఉద్యోగం ముఖ్యం, మిగతావేవి ముఖ్యం కాదు అని చెప్పాను కదా. అయితే మాట్లాడండి, స్పందించండి. మీరు పని మానేసి వెళ్ళొద్దు. ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడండి తప్ప నేను వస్తున్నానని చెప్పి మీ పని ఆపేసి పరిగెట్టి వెళ్ళొద్దు. ముఖ్యమైన సమాచారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, అలా మిస్ అవ్వకుండా చూసుకోండి. మాట పడే అవకాశం ఉంటుంది, మాట పడకుండా చూసుకోండి. మీ బాస్ ఫోన్ చేస్తున్నారు, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, మీ ఫోన్ ఎత్తి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను మీరు చెప్పండి. వెళ్ళిపోతున్నాం కదా వెళ్ళాక మాట్లాడదాన్ని అని చెప్పి మీరు ఫోన్ ఎత్తకపోతే వెళ్ళిన తర్వాత చివాట్లు ఉంటాయి. అలా మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ సోర్డ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. మగవారికి చాలా బాగుంటుంది, ఆడవారికి పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు లేవు, ఆడవారికి కానీ మగవారికి కానీ. వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా తీరతాయి, బాగుంటుంది. పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పర్సనల్ లైఫ్లో. సోషల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కాదు, పర్సనల్ లైఫ్లో బాగుంటుంది చాలా. మీకు రావాల్సిన పనులు కానీ పెండింగ్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ వస్తాయి. ఒకవేళ భార్యాభర్త వేరే వాళ్ళు లేదా వేరే కంట్రీస్లో ఉన్నారు, ఇద్దరు రీజాయినింగ్ ఉంటుంది, అన్నీ అనుకూలంగా మీకు అనుకున్నట్టు జరుగుతాయి. ఇద్దరు వేరే కంపెనీలో జాబ్ చేస్తుంటే ఒకే దాంట్లో జాబ్ చేయాలి అని అనుకుంటే రెండో వాళ్ళు దీంట్లోకి రావడం కానీ, లేదా ఇద్దరు కలిసి కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం కానీ, ఒకే కంపెనీలో జాయిన్ అవ్వడం, ఇలాంటివి పూర్తి అనుకూలత ఉంటుంది. సంతానపరంగా చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీ సంతానం ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. మీ జాతికి వెళ్ళి పర్వాలేదు, చెప్పదగిన ఇబ్బందులు ఏమి ఉండవు, పర్వాలేదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ట 3-4 పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. సెలబ్రేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. ముగ్గురికి కూడా పెద్ద అంతేమీ లేదు. ధనిష్ట వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఫస్ట్ మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు, ఎవరిని పట్టించుకోరు. ఎవరిని ఏదైనా చెప్పినా ఏదైనా అన్నా కానీ వాళ్ళకి ఎంతవరకు సమాధానం చెప్పి అవాయిడ్ చేస్తారు వాళ్ళని. మీకు ఇక్కడ చెప్పిన ముఖ్యమైన సమాచారం మిస్ అయ్యే అవకాశం ఉండదని చెప్పాను కదా. జనరల్ ఏదో ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు అది ధనిష్ట వాళ్ళకి కనబడుతుంది. ముఖ్యమైన సమాచారం మిస్ చేసుకోవద్దు. మొదటి వారం కొంచెం డల్గా ఉండదు, రెండో వారం బాగుంటుంది. శతభిషం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, డిపెండెన్సీ పెరుగుతుంది. డిపెండెన్సీ తగ్గించుకోండి, మీ సొంతంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. పూర్వభద్ర వాళ్ళకి సామాన్యంగా సాగిపోతుంది, పెద్ద గొప్పగా ఏముండదు. 10వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, అప్పటిదాకా మాత్రం కొంత సామాన్యంగా ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం పరిహారం చేయాలి? డెవిల్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇల్లంతా దిష్టి తీసుకోండి. రుద్రబలి అంటారు. రుద్రబలి అంటే పేలాలు, నువ్వులు, అన్నము, పసుపు, జొన్న పిండి లేదా రాగుల పిండి కలిపేసి దాన్ని కర్పూరం వేసి ఇల్లంతా దిష్టి తీయండి. వెలిగించి ఇల్లంతా దిష్టి తీయండి. తీస్తే ఆ దోషం పోతుంది. ఇల్లంతా దిష్టి తీసుకోండి, శివారాధన చేసుకోండి. శతభిషం వల్ల ఏం చేయాలి? 10 ఆఫ్ కప్స్. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, శివారాధన చేసుకుని శివ పరివారాన్ని ఆరాధించండి. పూర్వభద్ర వల్ల ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. శూన్యదుర్గాంబాన్ని ఆరాధన చేయండి. ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల శూన్య దుష్టగ్రహాను హుం ఫట్ స్వాహాన్ని హోమం చేసుకోండి, బాగుంటుంది. మొత్తమే శుభాశుభశ్రమంగా ఉంది. కొంచెం సహనంతో ఉండాలి కొన్ని విషయాల్లో. ఈ పరిహారాలు చేసుకోండి. శుభం భూయాత్.